పరమానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ నరసింహస్వామి చరిత్ర 4వ భాగము. కార్యాచరణ తొలి రోజులు. నరసింహస్వామీజీ తన సద్గురువు కోసం అన్వేషించి ఆయనను కనుగొని ఆయన ద్వారా తాను పొందిన అనుగ్రహాన్ని మనందరితో పంచుకున్నారు. ఇది క్లుప్తంగా ఆయన జీవిత సారం. సాయిబాబాతో పాటు మరి 4 పరిపూర్ణ గురువులు వారి లక్ష్యం కొద్ది మందికి మాత్రమే అవగతమయ్యే వారి కార్యకలాపాలు అవతార్ మెహర్ బాబా అందరికంటే ఉత్తమంగా అర్థం చేసుకున్నారని ఆయన చరిత్రను బట్టి అర్థమవుతుంది. ఆయన బోధ ప్రకారం సాయిబాబా, ఉపాసిని మహారాజ్, హజరత్ బాబాజాన్, తాజుద్దీన్ బాబా, బేట్ నారాయణ మహారాజ్ వీరు 5 పరిపూర్ణ సద్గురువులు. వీరందరిలో సాయిబాబా అత్యున్నత స్థానాన్ని అలంకరించిన వారు. సాయిబాబా మిగిలిన పరిపూర్ణ సద్గురువులతో కలిసి ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. ప్రొఫెసర్ సిజి నార్కే నరసింహస్వామికి ఇచ్చిన వాంగ్మూలంలో సాయిబాబా మా మధ్యలోనే కాక మన కంటికి కనిపించని, మనకు తెలియని ఇతర లోకాలలో కూడా పనిచేస్తున్నట్లు అనిపించేది అని ఉద్ఘాటించారు. సాయిబాబా ఎంతటి శక్తిమంతులంటే ఆయన సంకల్పిస్తే తప్ప ఎవ్వరూ ఆయన దగ్గరకు చేరలేరు. ఈ విధంగా సాయిబాబా ఇచ్చిన పిలుపుకు జవాబుగా నరసింహస్వామి షిరిడి చేరుకున్నారు. ఇతర భక్తులు కొందరు నరసింహస్వామికి ముందు అనంతరము కూడా బాబా చరిత్రను రాశారు, ఆయన కీర్తిని గానం చేశారు. అయితే సాయిబాబా తన కోసం పనిచేయటానికి ఒక సమర్థవంతమైన ఉపకరణం వలె నరసింహస్వామిని స్వయంగా ఎంచుకోవటం వలన మిగిలిన వారందరికంటే సాయి సంకల్పించిన కార్యాన్ని ఈయన అమోఘంగా నిర్వహించగలిగారు. నరసింహస్వామీజీ 1936లో మద్రాసుకు తిరిగి వచ్చారు. ఆయన ముందు ఉన్న ఏకైక లక్ష్యము సాయి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపచేయటము. 1936 నుంచి 1939 మధ్య కాలంలో ఆయన మహారాష్ట్ర అంతటా పర్యటించి దాసగడు మహారాజు, జస్టిస్ ఎంబి రేగే, జస్టిస్ పిఆర్ అవస్థీల సహకారంతో సాయి గురించి ఉపన్యాసాలు చెప్పి ప్రజలలో ఒక సంచలనం సృష్టించారు. అప్పటి వరకు కేవలం షిరిడి మరికొన్ని చుట్టుప్రక్కల గ్రామాలకు మాత్రమే పరిమితమైన సాయిబాబా పేరు ఇప్పుడు మహారాష్ట్రంలో ప్రతి ఇంటికి విస్తరించింది. మహారాష్ట్రంలో అన్ని మూలల నుంచి వేల కొలది భక్తులు షిరిడి దర్శించడం ప్రారంభించారు. అయితే నరసింహస్వామి దీనితో సరిపెట్టుకోలేదు. బాబా కీర్తి భారతదేశమంతా వ్యాపింప చెయ్యాలని ఆయన నిశ్చయించుకున్నారు. శ్రీ షిరిడి సాయిబాబా యొక్క షిరిడి సంస్థానకు సాయి భక్తుల సంఘమైన భక్త మండలి అనే విభాగం ఉండేది. సాయి భక్తులు ఎవరైనా దానిలో సభ్యులుగా చేరవచ్చునని నరసింహస్వామీజీ తెలుసుకున్నారు. అయితే ఆ భక్త మండలికి వేరెక్కడా శాఖలు లేవు. వారు ప్రారంభించాలని అనుకోనూ లేదు. ఆ భక్త మండలి వారు చేసే ఏకైక పని సంవత్సరానికి 3 సార్లు ఊదీ ప్రసాదము భక్తులకు పంపటం మాత్రమే. అందువలన నరసింహస్వామీజీ సాయి ఉద్యమం దేశమంతటా వ్యాపించాలంటే ఆల్ ఇండియా సాయి సమాజ్ను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని భావించారు. దాని ప్రకారం 1939లో మద్రాసుకు తిరిగి వచ్చిన తరువాత ఆయన వేసిన తొలి అడుగు ఆల్ ఇండియా సాయి సమాజ్ను స్థాపించటం. దాని కార్యాలయాన్ని ఆయన మద్రాసులోని మైలాపూర్లో ఏర్పాటు చేశారు. ఈ సమాజ్ ముఖ్య లక్ష్యం ఏమిటంటే సాయిబాబాను గురించి ప్రజలలో అవగాహన పెంపొందించి వారి ఆధ్యాత్మిక ప్రగతికి కృషి చేయటం. నరసింహస్వామీజీ అన్ని సమయాలలోనూ కేవలం బాబా గురించి ఆలోచిస్తూ ఆయన గురించే మాట్లాడుతూ ఉండేవారు. వేరేది ఆయన దృష్టిని ఆకర్షించేది కాదు. సాయిబాబాతో ఆయనకు గల నిరంతర సామీప్యము, సమావేశాలలో ఉపన్యాసాలు, బహిరంగ సభలలో ఉపన్యాసాలు ఇవి ఎంతో మందిని ఆకర్షించి ప్రభావితం చేసేవి. ఈ కారణంగా ఆయన చుట్టూ అనేక మంది స్వచ్ఛంద సేవకులు ప్రోగయ్యారు. 1939లో నరసింహస్వామీజీ రచించిన మొట్టమొదటి సాయి గురించిన గ్రంథము హూ ఈజ్ సాయిబాబా ప్రచురితమై వెలుగు చూసింది. కాపీకి 1 అణా చొప్పున నిర్ణయించిన ఆ పుస్తకం ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. దానిని తమిళంలోకి అనువదించగా అది మరింత భక్తులకు చేరువయ్యింది. 1940లో వండర్స్ సెయింట్ అనే పుస్తకము 6 అణాల ధరతో వెలువడింది. ఈ పుస్తకంలో ఆయన బాబా గురించి మరిన్ని ఎక్కువ ఆసక్తికరమైన విషయాలు అందించారు. ఇతర అవతారాలలో భగవంతుడు అందించే సహాయము ఎంతో పరిమితంగా ఉండేదని, కానీ ఈ సాయి అవతారంలో భగవంతుని అనుగ్రహం ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా అనుభవం అవుతుందని నరసింహస్వామి ఈ పుస్తకంలో వివరించారు. భక్తులకు వివిధ స్థాయిలలో ఏ విధంగా తన సహాయాన్ని, కృపను అనుభవింపచేస్తారో స్వామీజీ దీనిలో తెలియజేశారు. ఈ వండర్స్ సెయింట్ అనే పుస్తకం తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ భాషలలో కూడా అనువదించబడింది. తరువాతి నరసింహస్వామి ఆయుధము ద చార్టర్స్ అండ్ సేయింగ్స్
ద చార్టర్స్ అండ్ సేయింగ్స్ అన్న పేరుతో ప్రజల ముందుకు వచ్చింది. జస్టిస్ శ్రీ ఎంబి రేగే గారు ఈ పుస్తకానికి ముందు మాటను అందించారు. ఇది ఒక ఉత్తేజపూర్వక గ్రంథము. సాయిబాబా తన భక్తులకు అనుగ్రహించిన వరాలు, బాబా బోధలు, జీవిత చరిత్ర గురించి ఈ గ్రంథంలో వివరించబడ్డాయి. సరైన శీర్షికలతో, చిన్న చిన్న పేరాలతో ఈ విషయాలు వివరంగా అందించారు. అది ఒక పురాణ శైలిలో వ్రాయబడింది. రచయిత వివిధ అధ్యాయాలను విభజించిన రీతి కారణంగా ఆ పుస్తకాన్ని ఏ పేజీ వద్దనైనా తెరిచి పాఠకులు అక్కడి వివరాలు చదివి ఆనందించే తీరులో ఉంటుంది. విషయ సూచిక పాఠకులకు నిర్ణీత అధ్యాయము లేక విషయాన్ని ఎంచుకునే వీలు కల్పిస్తుంది. ఇది బహిరంగ ఉపన్యాసం చేసేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం అనేక సార్లు పునరుద్ధరింపబడింది. ఇప్పుడు గాస్పెల్ ఆఫ్ సాయిబాబా అనే పేరుతోనూ తమిళం, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం వంటి ఇతర భాషలలోనూ కూడా భక్తులకు లభిస్తోంది. ఈ పుస్తకం సాయి ఉద్యమానికి ఎంతగా సహకరించిందో ఈ క్రింది సంఘటన వల్ల తెలుస్తుంది. చార్టర్స్ అండ్ సేయింగ్స్ అనే పుస్తకం కేవలం మద్రాసు ప్రెసిడెన్సీ మొత్తమే కాక మైసూరు, తిరువనంతపురం, ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా ప్రజలకు చేరింది. నెల్లూరులోని ఒక ధనికుడైన జమీందారు పాపయ్య శెట్టి ఈ పుస్తకం వల్ల ఎంతో ప్రభావితులయ్యారు. ఆయన 1940 డిసెంబర్ 23వ తేదీన షిరిడీలో నరసింహస్వామీజీని కలిసి ఆయనకి 11,455 రూపాయలు డబ్బులు కట్టను అందించి వెళ్ళిపోయారు. తనకు సాయిబాబా ఈ మొత్తాన్ని నరసింహస్వామీజీకి ఇవ్వమని చెప్పారు అని మాత్రమే ఆయన చెప్పారు. సాయి ఆ పైకాన్ని ఎలా వినియోగించాలో ముందు సూచించగలరని చెప్పి వెళ్ళిపోయారు. స్వయంగా లక్షల ఆస్తిని వదిలి సన్యసించి సాధకులైన నరసింహస్వామి ఒక్క క్షణం సందిగ్ధంలో పడ్డారు. ఆయన సాయిబాబా సంకల్పం తెలుసుకోవాలనే ఉద్దేశంతో 3 చీటీలు వ్రాశారు. ఈ డబ్బును సాయి ప్రచార కార్యానికి వినియోగించాలి. 1. 2. ఈ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీని ఒక సత్కార్యానికి వినియోగించాలి. 3. ఈ మొత్తాన్ని షిరిడీ సంస్థ ట్రస్టుకు అందజేసి దేవాలయ అభివృద్ధి నిమిత్తం వినియోగించాలి. సమాధి మందిరానికి వచ్చిన ఒక చిన్న పిల్లవాడిని వాటిలో ఒక చీటీ తీయమని అడిగారు. పై వాటిలో మొదటి చీటీ తీసి బాబా ఆ పిల్లవాడి ద్వారా తన సంకల్పాన్ని తెలియజేశారు. నరసింహస్వామీజీ షిరిడి సంస్థాన్ ట్రస్టు వారు ఆ ధనాన్ని సాయి ప్రచార కార్యానికి వినియోగించుకుంటారేమోనని అడిగారు. కానీ వారు నిరాకరించడంతో ఆయన ఆ డబ్బును మద్రాసుకు తీసుకొచ్చారు. 1940 జనవరి నెలలో ఆయన సాయి సుధా అనే మాస పత్రికను ప్రారంభించారు. దానిలో తమిళం, సంస్కృతం, తెలుగు విభాగాలతో పాటు ఇంగ్లీషు ముఖ్య విభాగంగా ఉండేది. ఎస్ఆర్ సంపత్ కుమారన్ అనే ఆయన దీనికి తొలి ఎడిటర్గా పనిచేసి అక్టోబర్ 21, 1943లో మరణించే వరకు ఆ బాధ్యతను నిర్వహించారు. ఆ తర్వాతి సంవత్సరంలో స్వామి శివానంద, శ్రీ రాధాకృష్ణ స్వామీజీ దానిని ఎడిట్ చేసేవారు. నరసింహస్వామి డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ అనే శీర్షికన ఇంగ్లీషు, తమిళ భాషలలో 3 భాగాలు ప్రచురింపజేశారు. అప్పటికే ఆల్ ఇండియా సాయి సమాజ్కు ఒక ప్రతిభావంతుడు, ఉత్సాహవంతుడైన వ్యక్తి కీలక బాధ్యతలు చేపట్టి దాని కార్యకలాపాలు కొనసాగించవలసిన అవసరం ఏర్పడింది. నరసింహస్వామికి కూడా తన గ్రంథాలు డిక్టేట్ చేయగలడానికి ఒక వ్యక్తిగత కార్యదర్శి అవసరం అనిపించింది. దానివలన సాయిబాబాను గురించిన మరికొన్ని పుస్తకాలు వెలుగులోకి తీసుకురావటం వీలవుతుంది. ఈ 2 అవసరాలకు సాయి తన నిగూఢ రీతిన పరిష్కరించారు. మద్రాసు హైకోర్టులో జడ్జిగా పనిచేసిన జస్టిస్ శ్రీ సోమయ్య గారి అల్లుడైన శ్రీ ఓకే వరదరావు గారు ఆ సమయంలో మద్రాసులోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఈ ఉత్సాహవంతుడైన యువకుడు ఆల్ ఇండియా సాయి సమాజ్కు మొట్టమొదటి గౌరవ సెక్రటరీగా పనిచేశారు. ఆయన భార్య శ్రీమతి శారద నరసింహస్వామీజీకి దత్తపుత్రిక వలె చేరువవటమే కాక ఆయన డిక్టేషన్లు తీసుకోవటం, వ్రాతప్రతులు తయారు చేయటం, వాటిని టైపు చేయటం, తప్పులు సరిదిద్దటం, వాటిని ప్రెస్ వారికి పంపించటం, ప్రూఫ్లను సరిదిద్దటం, చివరికి పుస్తకం తీసుకురావటం వంటి అన్ని పనులు చేసి ఆయనకు పర్సనల్ సెక్రటరీగా విస్తృతంగా సహాయం
అందించేవారు. నరసింహస్వామి చేసిన అన్ని రచనల్లోనూ ఈవిడ ప్రభావం మనకు గోచరిస్తుంది. అంతేకాక శ్రీమతి శారదా గారు స్వామీజీ పర్యటనల కార్యక్రమాలను నిర్ధారించటం, ఉపన్యాసాలు, ఇతర కార్యకలాపాలకు టైం టేబుల్ కూడా నిర్ణయించేవారు. ఆల్ ఇండియా సాయి సమాజ్ను శ్రీమతి శారద ఆమె భర్త మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు ఆవిడ ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు. ఆ సమయంలో స్వామీజీ పిచ్చుకలకు మేత పెడుతూ ఉన్నారు. ఆమె సందేశం ఇలా ఉంది: మనం సాయిబాబాను భగవంతునిగా అంగీకరించినప్పుడు ఇతర దేవతలైన లక్ష్మీ, సరస్వతి, వినాయకుడు మొదలగు వారిని పూజించడం కొనసాగించవచ్చా? వివిధ దేవతలు ఒక్కొక్క నిర్ధారిత కార్యకలాపానికి చెందినవారైతే సాయిబాబా మొత్తం భగవతత్వానికే ప్రతిరూపము. అందువల్ల వేరెవరిని పూజించకుండా కేవలం సాయిబాబాని పూజిస్తే సరిపోతుందా? నరసింహస్వామి ఆమెకి ఇలా సమాధానం ఇచ్చారు: శారదా, నీవు చూసే ఈ శరీరానికి నరసింహస్వామి అని పేరు పెట్టబడింది. దీనిలో వివిధ పనులు చేయటానికి అనేక భాగాలు ఉన్నాయి. నోరు తినటానికి, చెవులు వినటానికి, కళ్ళు చూడటానికి, కాళ్ళు అటు ఇటు కదలడానికి, ఇలా అన్నీ ఉన్నాయి. కానీ ప్రతి భాగాన్ని విడివిడిగా నరసింహస్వామిని పిలవం కదా. అవన్నీ ఒకే ఒక్క నరసింహస్వామిలోని వివిధ భాగాలు. ఈ భాగాలన్నీ కలిసిన రూపమే ఆ వ్యక్తి. ఈ వ్యక్తికి ఒక వ్యక్తిత్వం, లక్ష్యం ఉన్నాయి. మనం మొత్తం వ్యక్తిగా ఆయనను భావించినప్పుడు వివిధ భాగాలను ఒక్కొక్క దానిని పరిగణించం కదా. ఈ వివరణతో శ్రీమతి శారదా గారి సందేహం నివృత్తయింది. శ్రీ ఓకే వరదరావు గారు లా పట్టభద్రులు. నరసింహస్వామీజీ శిక్షణలో ఆయన ఆల్ ఇండియా సాయి సమాజ్ యొక్క కార్యాచరణ ప్రణాళికను, మెమరాండంను తయారు చేశారు. వివిధ సిద్ధాంతాలు, రోజువారీ విధి నిర్వహణకు వివిధ పద్ధతులు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాక సాయి ప్రచార కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని అనేక మంది యువకులు ఆల్ ఇండియా సాయి సమాజ్ సభ్యులుగా మారడంలో కీలక పాత్ర పోషించారు. శ్రీ నరసింహస్వామీజీ తాను చేసే పనులన్నింటిలోనూ నేను అనే అంశాన్ని ఏ విధంగా అతిక్రమించారో శ్రీ వరదరావు గారు గర్వంగా తెలియజేస్తారు. సాయి సమాజ్ వారి ద్వారా ప్రచురితమైన అన్ని పుస్తకాల్లోనూ స్వామీజీ నో రైట్స్ రిజర్వ్డ్ అనే వాక్యము ప్రకటించడం ద్వారా ఎక్కడైనా ఎవరైనా ఆ పుస్తకంలోని విషయాలను స్వేచ్ఛగా ఏ అనుమతులు లేకుండానే వినియోగించుకోవచ్చు. ఒక సందర్భంలో శ్రీ వరదరావు గారు న్యాయశాఖకు చెందిన వారు కావటంతో పొరపాటున ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అని ప్రచురింపచేశారు. నరసింహస్వామీజీ దీన్ని ఏమాత్రం ఇష్టపడక వరదరావు గారిని దానిని సరిదిద్దవలసిందిగా తెలియజేశారు. పుస్తకాలు పంచే ముందు ఆ సవరణ చెయ్యాలని చెప్పారు. అయితే పని ఒత్తిడి వలన వరదరావు గారు ఆ పని చేయలేకపోయారు. సాయంత్రం ఆయన సాయి సమాజ్ ఆఫీసుకు వచ్చినప్పుడు నరసింహస్వామి ఆ సవరణకు స్వయంగా చేస్తుండటం చూచి దిగ్భ్రాంతులయ్యారు. సాయంత్రం ఆయన సాయి సమాజ్ ఆఫీసుకు వచ్చినప్పుడు నరసింహస్వామి ఆ సవరణను స్వయంగా చేస్తుండటం చూచి దిగ్భ్రాంతులయ్యారు. శ్రీ వరదరావు గారు నరసింహస్వామికి నివాళులర్పించే సందర్భంలో ఈ నిస్వార్థ గుణాన్ని ఎంతగానో గుర్తు చేసుకునేవారు. నమ్మకం ఉన్న వారికి అన్నీ సాధ్యమే. సానుకూల దృక్పథంతో ఆశించే వారికి అన్నీ సులువైనవే. ప్రేమ ఉన్నవారికి మరింత సులభం. ఈ 3 లక్షణాలు ఉండి సాధన చేసే వారికి అందరికన్నా సులువుగా సాధ్యపడతాయి. శ్రీ రాధాకృష్ణ స్వామి గురు పూర్ణిమ సందేశం నుంచి. క్యాలెండర్లు, లాకెట్లు. శ్రీ సాయిబాబా ఫోటోలు విస్తృత స్థాయిలో ముద్రణ చేయడానికి శ్రీ నరసింహస్వామీజీ ఏర్పాట్లు చేశారు. ఈ పటాలు బాబా పట్ల భక్తులతో మరింత భక్తిభావాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి. మద్రాసులోని ట్రిప్లికేన్ ప్రింటర్స్కు చెందిన రావు సోదరులు సాయిబాబా ఫోటోను 3 రంగుల సమ్మేళనంలో ఆర్ట్ పేపర్ మీద కార్డ్ సైజులోను, క్యాబినెట్ సైజులోను ముద్రించారు. మద్రాసులోని మౌంట్ స్ట్రీట్లో ఉన్న త్రిపుర సుందరి జ్యువెలర్స్ వారు వృత్తాకారంలోను, నక్షత్రాకారంలోను, చిన్న, పెద్ద, మీడియం సైజుల్లో బంగారం పూత, నికెల్ ఉపయోగించి లాకెట్లు తయారు చేశారు. ప్రతి లాకెట్టుకు ఒకవైపు సాయి బొమ్మ, మరొక వైపు ఒక దేవుని బొమ్మ ఉండేది. బాబా బొమ్మ చుట్టూ వృత్తాకారంలో బాబా ప్రముఖ సూక్తి నేనుండగా నీకు భయమేలా అని తమిళంలో ముద్రించారు. వారు ఉంగరాలు, బటన్స్, పెద్ద లాకెట్స్ బాబా ఫోటోతో తయారు చేశారు. వాటిపై చిన్న వెండి బాబా పాదుకలు కూడా ఉంచేవారు. ఈ వస్తువులన్నీ భక్తుల్ని ఎంతగానో ఆకర్షించేవి. దీని ద్వారా ఆల్ ఇండియా సాయి సమాజ్కు ఎంతో ఆదాయం లభించింది. దాని సహాయంతో ఆ సంస్థను మరింత విస్తరించడం సాధ్యపడింది. ఈనాడు సాయి పటాలు, లాకెట్లు
ఉంగరాలు దాదాపు ప్రతి ఇంటిలోనూ కనబడుతున్నాయంటే వీటికి మూల కారణం నరసింహస్వామీజీ అని మనం గుర్తుంచుకోవాలి. స్వామీజీ ఈ వస్తువులను షిరిడీలో కూడా విస్తరింపజేశారు. 1941కి ముందు ఇవేవి షిరిడీలో దొరికేవి కావు. 1970 వరకు మద్రాసు సప్లయర్స్ వారు షిరిడీకి లాకెట్లు, ఉంగరాలు పంపిణీ చేసేవారు. నరసింహస్వామీజీ మొట్టమొదటిసారి 1936లో షిరిడీ వెళ్ళినప్పుడు సాయి పాదాలను ఆశ్రయించిన భక్తులను లెక్క పెట్టే వీలయ్యేంత మంది మాత్రమే ఉండేవారు. బాబా భౌతికంగా షిరిడీలో ఉండగా వేల సంఖ్యలో భక్తులు ఆయన్ను దర్శించినప్పటికీ ఆయన మహాసమాధి అనంతరం ఆ భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. బాబాకు బాగా సన్నిహితులైన భక్తులు సైతము మిగిలిన మహాత్ములందరి వలననే సాయి దేహత్యాగం చేయటంతోనే వారి ప్రభావం క్షీణించిందని, వారు శరీరంతో ఉండగా అది అత్యున్నత స్థాయిలో ఉండేదని భావించేవారు. కేవలం 1936 తర్వాత మాత్రమే నరసింహస్వామి ఆధ్వర్యంలో నడిచిన సాయి ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించి అనేక మందిని సాయి పాదాల చెంతకు చేర్చింది. ఈ ఉద్యమం దేశ పరిధులు దాటి విదేశాలకు కూడా విస్తరించింది. ఈనాడు వందలలో కాదు, కోట్ల సంఖ్యలో భక్తులు షిరిడీ వచ్చి బాబాను దర్శించి తరిస్తున్నారు. అయితే అది అంత సులువుగా సాధ్యపడలేదు. నరసింహస్వామీజీ సాయిబాబాను గురించి దేశంలో వాడవాడలా వ్యాపింప చెయ్యాలని హృదయపూర్వకంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయనకు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవలసి వచ్చేది. అనేక మంది ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండేవారు. ఈ వ్యక్తి మనలను ఒక ముస్లిం ఫకీర్ను పూజించమంటున్నాడు అని ఆయన ఎగతాళి చేసేవారు. ఆల్ ఇండియా సాయి సమాజ్కు లాకెట్లు, ఉంగరాలు మొదలగు వాటి అమ్మకాల ద్వారా అధికంగా ఆదాయం లభిస్తుండడంతో చివరకు షిరిడీ సంస్థానంలో సభ్యులైన వారు కొందరు కూడా నరసింహస్వామి పట్ల అసూయ చెందారు. వారు ప్రెస్ రిలీజులు, వార్తాపత్రికలు, నోటీసులు పంపేదాకా కూడా వెళ్లారు. ఈ మద్రాసీ సాధువు ఇదంతా డబ్బు సంపాదించడం కోసమే చేస్తున్నాడు, ఎవ్వరూ ఆయన నమ్మవద్దు అని ప్రకటించేవారు. అతి త్వరలోనే షిరిడీలోని కొందరు ప్రముఖ వ్యక్తులు నరసింహస్వామీజీ యొక్క సేవలు హృదయపూర్వకమైనవి, నిస్వార్థమైనవి అని గుర్తించారు. వారు సాయి ఉద్యమాన్ని మరింత ప్రోత్సహించారు. ఈ ప్రతికూల పరిస్థితులన్నింటిలోనూ చెక్కుచెదరక నరసింహస్వామి సాయిబాబా నాతో ఉండగా నేను దేని గురించి భయపడవలసిన పని లేదు అని దృఢంగా నమ్మి సాయి ప్రచారాన్ని కొనసాగించారు. నరసింహస్వామి గురించిన దుష్ప్రచారాలు, వ్యతిరేక భావాలకు త్వరలోనే తెరపడింది. అలా చేసిన వారే తదనంతరం కాలంలో ఆయనకు సహకరించి సాయిబాబాను షిరిడీ నుంచి ప్రపంచమంతా విస్తరింపచేయాలనే నిస్వార్థ లక్ష్యానికి పాటుపడ్డారు. నరసింహస్వామీజీ మాత్రము ఈ ప్రతికూలాలు, వ్యతిరేక భావాలు కేవలం తన విశ్వాసాన్ని, లక్ష్య సాధన పట్ల ఆయనకున్న దీక్షను పరీక్షించే నిమిత్తమే ఎదురైనవిగానే గ్రహించేవారు. సాయిబాబా తన ఉద్యమాన్ని ఆమోదించినట్లు ఆయనకు సుస్పష్టంగా తెలుసు. ఆయన సాయి ప్రచార కార్యక్రమంలో అనేక సందర్భాలలో ఈ విషయం గురించి ప్రస్తావించేవారు. ఆ క్రమంలో ఎదురైన అసంఖ్యాకమైన అద్భుతాల గురించి కూడా ఆయన తన ఉపన్యాసాలలో, వ్యాసాలలో వివరంగా తెలియజేసేవారు. నరసింహస్వామి చేసిన తీవ్రమైన, అసాధారణమైన కృషి వలన సాయి ఈ విశ్వాన్ని అంతటికీ రక్షకులని హృదయంలో ఆయనను ప్రతిష్ఠించుకోవటం ద్వారా మన ఆపదలు, భయాల నుంచి విముక్తులం అవ్వగలమని మనమందరం తెలుసుకోగలిగాము. కొంత స్థాయి వరకు సాయి భక్తి వలన సాధించే లౌకిక ప్రయోజనాల ద్వారా సాయి తత్వ ప్రచారం వేగవంతమైందని సత్యమే. కొంత స్థాయి వరకు సాయి భక్తి వలన సాధించే లౌకిక ప్రయోజనాల ద్వారా సాయితత్వ ప్రచారము వేగవంతమైనదన్నది సత్యమే. అయితే భగవంతుడు తన భక్తులకు లౌకిక ప్రయోజనాలు చేకూర్చటం ద్వారా తన వద్దకు లాగుకుని వారి ప్రేమ, భక్తి, విశ్వాసాలకు పాత్రుడై అప్పుడు వారిని లౌకిక, ఆధ్యాత్మిక మార్గాల్లో ప్రగతి పథంలో నడిపించే దారిలోకి తీసుకువస్తాడు. ఆయన మనకు లౌకిక బాధలలో సహాయం చేయకపోతే, మనకు శరణు ప్రసాదించకపోతే, శక్తి నింపకపోతే అసలు ఆయన్నెవరు ఆశ్రయిస్తారు? 1918లో బాబా మహాసమాధి చెందే నాటికి ఆయన గురించి అతి స్వల్పంగా మాత్రమే భక్తులు అర్థం చేసుకున్నారు. ఆయన జీవిత విశేషాలను పదిలపరచాలనే తలంపే అంతగా లేదు. 1936లో కూడా కేవలం 10 మంది వరకు మాత్రమే భక్తులు మందిర దర్శనానికి వచ్చేవారు. 1936 తర్వాత మాత్రమే సాయి ఉద్యమము ఊపందుకుని దేశ విదేశాలలో విస్తరించింది. ఈ విస్తృత ప్రచారం కేవలం ఏకాగ్ర చిత్తంతో, భక్తి ప్రపత్తులతో నరసింహస్వామి లక్ష్య సాధనకు చేసిన కృషి వల్లనే సఫలమైంది. ఇది వేరుగా చెప్పవలసిన అవసరం లేదు.
కానీ మనం మాత్రం సాయినాథుని చూపినందులకు, ఆయన వైపుకు నడిపించినందులకు నరసింహస్వామికి ఎప్పటికీ రుణపడి ఉంటామని గుర్తించుకోవటమే ఆయనకు కృతజ్ఞత తెలపటము. ప్రవచనాలు, ఉపన్యాసాలు అనేక భాషలలో పత్రికలు ప్రచురితమవ్వాలి, గ్రంథాలు ముద్రించాలి, ఉపన్యాసాలు, కీర్తనలు దేశవ్యాప్తంగా నిర్వహించబడాలి, పూజలు, భజనలు ప్రతిరోజు అన్ని చోట్ల జరగాలి, దేశం ఒక చివరి నుంచి మరొక చివరి వరకు బాబాతత్వం వ్యాపించాలి అని నరసింహస్వామి పిలుపునిచ్చారు. ఒకవైపు నరసింహస్వామి బాబాను గురించి అనేక భాషలలో గ్రంథాలు ప్రచురింపచేస్తున్నారు. అదే సమయంలో ఆయన దేశమంతా విస్తృతంగా పర్యటించి ప్రజలకు బాబాను, ఆయన తత్వాన్ని గురించి బోధిస్తూ ఉండేవారు. కొన్నిసార్లు ఒంటరిగా, కొన్నిసార్లు ఆయా ప్రాంత ప్రజలు, స్వచ్ఛంద సేవకులతో కలిసి నరసింహస్వామి దేశంలోని మారుమూలల ప్రాంతాలకు సైతము ప్రయాణించి ఉపన్యాసాలు చెప్పటం, కొత్త సంఘాలు స్థాపించటం, సాయి పూజలు ప్రారంభించటం, ఇంటింటిలో పూజకు ప్రోత్సహించటం, అవిశ్రాంతంగా తిరుగుతూ ఉండే మనసును నిశ్చలంగా చేసి బాబాపై దృష్టి కేంద్రీకరించమని ప్రజలకు శిక్షణ ఇవ్వటం, సాయిరాం అనే నామాన్ని స్మరణ చేస్తూ ఉండమని చెప్పటం, అనేక మంది ప్రజలు సోదర భావం పెంపొందించుకొని ఒక గుంపుగా ఏర్పడి ఏకభావంతో భక్తితో బాబాను పూజించమని ఉద్బోధించటం వంటి అనేక కార్యాలు చేసేవారు. ఆయన రైళ్లల్లో 3వ తరగతి కంపార్ట్మెంట్లోనూ, ఎడ్ల బండ్లు, జట్కా బండ్లు, బస్సులు, మోటారు వాహనాలు ఇటువంటి వాటిలో ప్రయాణిస్తూ విశ్రాంతి తీసుకోవటానికి ఎలాంటి స్థలమైనా పట్టించుకొనక అతి సామాన్యమైన ఆహారం స్వీకరిస్తూ బాబా తనకు ప్రసాదించిన ప్రతి అనుభవాన్ని ఆనందంగా స్వీకరించేవారు. ఆయన తనతో పాటుగా ఊది, కార్డు సైజ్ సాయి ఫోటోలు, సాయి అష్టోత్తరము తీసుకుని వెళ్తూ అందరికీ ఉచితంగా పంచుతూ ఉండేవారు. తన మాటలు వినటానికి వచ్చే శ్రోతలు ఎంతమంది ఉన్నా ఆయన ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. విద్యార్థులు, వివిధ రంగాలలో పనిచేసే స్త్రీ పురుషులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, కళాకారులు, వృత్తి పనివారు, చేనేత కార్మికులు అందరికీ తన ప్రవచనాలు అందించేవారు. ఇళ్లల్లో, క్లబ్బుల్లో, పాఠశాలల్లో, పార్కుల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా మాట్లాడేవారు. సుమధురమైన, సుస్పష్టమైన రీతిలో ప్రతిధ్వనించే ఆయన గొంతు వారి హృదయాలను చేరి వారి జీవితంలో ఒక సరికొత్త ప్రజ్వలమైన అధ్యాయానికి నాంది పలికేదిగా ఉండేది. దీని విషయమై ఆయనను భక్తులు ఇప్పటికీ ప్రేమతో, కృతజ్ఞతతో తలుచుకుంటూనే ఉంటారు. 1940 నుంచి 1950 మధ్య కాలంలో ఆయన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని ముఖ్యమైన పట్టణాలన్నింటిలోనూ తన పర్యటనలు చేశారు. 1943లో ఆయన బొంబాయి, భూసావల్-లలో ప్రసంగించారు. ఢిల్లీ, అలహాబాద్, బెనారస్, కలకత్తాల్లో సభలలో పాల్గొన్నారు. బెనారస్లోని థియోసోఫికల్ సొసైటీ, సెంట్రల్ హిందూ కాలేజీ, కలకత్తాలోని రామకృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్ లోనూ ఆయన తన భాషణను అనుగ్రహించారు. అహ్మదాబాద్లో ఆయన ఉపన్యసించి అక్కడ ఒక సాయి సమాజాన్ని ఏర్పాటు చేశారు. 1940 నుంచి 1943 మధ్య కాలంలో ఆయనను కలకత్తాలో ఒక శక్తివంతమైన సాయి సమాజను ఏర్పాటు చేయడానికి 3 సార్లు ఆహ్వానించారు. ఖరగపూర్, అస్సాంలోని మసీంపూర్, కరీంగంజ్, సిల్చార్లలో కూడా ఆయన పర్యటించారు. బీహార్లోని పాట్నా, జంషెడ్పూర్లలో తన ప్రసంగాలు అందించారు. క్లుప్తంగా చెప్పాలంటే కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు, గౌహతి నుంచి లాహోర్ వరకు ఆయన దేశం మొత్తాన్ని తన ప్రసంగ ప్రసారాలతో పవిత్రీకరించారు. ఈ ప్రసంగ పర్యటనల ద్వారా ఆయన అనేక ఉప సమాజాలను ఏర్పాటు చేయగలిగారు. 1946 నాటికి మన దేశంలో మొత్తం మీద 65 ఉప సమాజాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ తమ కార్యక్రమాల్లో ఆల్ ఇండియా సాయి సమాజ్కు అనుసంధానం చేయబడ్డాయి. వివిధ పట్టణాల్లో 15 సాయి మందిరాలు నిర్మించబడ్డాయి. నరసింహస్వామి తన పర్యటనలను ముందుగానే నిర్ణయించి ఆ కార్యక్రమం గురించి సాయి సుధా పత్రికలో ప్రకటన చేసేవారు. ఆయన ప్రసంగ పర్యటన అనంతరం ఆ ప్రాంతంలో తన భక్తులు, నిర్వాహకులు ఆయన ప్రసంగ పాఠాన్ని ప్రచురణ నిమిత్తం తయారు చేసి ఆయనకు అందించేవారు. ఈ దశలో జరిగిన అనేక ఆసక్తికర సంఘటనలు సాయి ఉద్యమాన్ని మరింతగా ప్రోత్సహించాయి. సాయి పూజ చేయటం ప్రారంభించిన వారు తమకు ఎదురైన అద్భుత అనుభవాలు తెలియచేయటం వలన సాయి కీర్తి మరింతగా విస్తరించేది. సాయి సుధా పత్రికలోని అనేక సంచికలలో వీటి గురించి ప్రచురింపబడేది. ఉద్యమ తొలి రోజుల్లో సాయి సాహిత్యానికి మెల్లమెల్లగా ప్రాచుర్యం పెరుగుతూ వచ్చేది. అంతేకాక షిరిడీ నుంచి ఉంగరాలు, లాకెట్లు, హారాలు వీటితో
దీనితో పాటు ఊది పట్లం కూడా ప్రజల్లో ఆసక్తి, డిమాండ్ పెరిగాయి. సాయి పూజలకు ఒక నిర్ణీతమైన క్రమబద్ధమైన విధానాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడింది. దానిని దృష్టిలో ఉంచుకుని నరసింహస్వామి సాయి పూజా విధి, సాయి సహస్రనామాలను విస్తృతంగా వ్యాప్తిలోనికి తీసుకొచ్చారు. సాయి అష్టోత్తరం అప్పటికే ప్రజలకు సుపరిచితము. పై 2 పుస్తకాలను సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ప్రచురింపచేశారు. చిన్న వెండి పాదుకలను, సాయి లాకెట్లు, పటాలకు పూజలు చేయటం ప్రారంభమైంది. నరసింహస్వామి సాయినాథ మననము అనే శీర్షణ సంస్కృతంలో శ్లోకాలను రచించారు. వీటి ద్వారా భక్తులకు సాయిని ధ్యానించటానికి బలమైన ఆధారం దొరుకుతుంది. తర్వాత దాన్ని ఇంగ్లీషు, తమిళ భాషల్లోకి కూడా అనువదించారు. జనవరి 7, 1943 తేదీన కోయంబత్తూరులో జరిగిన ఒక ప్రముఖ సంఘటన సాయి ఉద్యమ జ్వాలకు ఆద్యం పోసింది. ఆ రోజున విష్ణు పాదాల గుర్తులు కలిగిన ఒక త్రాచు పాము సాయిబాబా పటం ముందు కనిపించింది. అప్పుడు అక్కడ ఒక విశాలమైన మైదానములో షామియానాల క్రింద సాయి భజన జరుగుతోంది. అక్కడ చేరిన వారు ఆ పాముకు పాలు సమర్పించి దాని ఫోటో తీశారు. ఈ అద్భుతం చూడటానికి జనం గుంపులుగా ఆ ప్రదేశాన్ని చేరుకోసాగారు. 24 గంటల కంటే ఎక్కువ సమయం అలా భక్తుల మధ్య ఉన్న తరువాత ఆ పాము ప్రక్కనే ఉన్న ఒక పుట్టలోనికి వెళ్ళిపోయింది. సాయిబాబా ఒక నాగుపాము రూపంలో దర్శనమివ్వటంతో భక్తులంతా పరవశించిపోయారు. శ్రీ ఏ వరదరాజయ్య అనే వ్యక్తి ఆ స్థలాన్ని కొని ఇతర భక్తుల సహాయంతో అక్కడ ఒక సాయిబాబా మందిరం నిర్మించారు. అదే నేడు నాగసాయి మందిరంగా ప్రసిద్ధి చెందింది. కోయంబత్తూరులో జరిగిన ఈ అద్భుతానికి సంబంధించిన వార్త దావానంలా వేల భక్తులకు చేరిపోయి అనేక మంది సాయి ఉద్యమంలో భాగస్వాములయ్యేలా చేసింది. సాయిబాబా సందేశానికి నరసింహస్వామి ఒక వారధి వలె పనిచేసి సాయి ఉద్యమం ద్వారా దాన్ని సుదూర తీరాలకు కూడా చేరేలా చేశారు. శిష్యునితో సమాగమం సాయిబాబాకు తన సందేశాన్ని ప్రజలకు అందజేయగలిగే సమర్థుడైన శిష్యుడు దొరకడానికి 18 సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది. అయితే నరసింహస్వామి విషయంలో అలా జరగలేదు. ఆయన మొదలుపెట్టిన బృహత్ కార్యాన్ని ఉత్సాహంగా కొనసాగించగలిగే అమూల్యమైన శిష్యుని కోసం ఆయన ఎక్కువ కాలం ఎదురు చూడవలసి రాలేదు. నరసింహస్వామిచే ఎన్నుకోబడిన ఆ యువ శక్తివంతుడు ఊటీలో ఉన్న శ్రీ కె రాధాకృష్ణ స్వామి. తర్వాతి కాలంలో ఆయన శ్రీ సాయి పదానంద రాధాకృష్ణ స్వామీజీగా ప్రఖ్యాతులై నరసింహస్వామి నుంచి సాయి ఉద్యమ బాధ్యతలు స్వీకరించారు. ఈ గురు శిష్య సమాగమం నాటకీయ సన్నివేశాల మధ్య ఊహించని రీతిలో చోటు చేసుకుంది. ఊటీలోని సిటిజన్స్ కమిటీలో ఒకసారి ఆల్ ఇండియా సాయి సమాజ్ మూల పురుషులు ప్రెసిడెంట్ అయిన నరసింహస్వామీజీ సాయిబాబాను గురించి ఒక సభను ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రకటన చేశారు. ఈ సమావేశం సెయింట్ జోసెఫ్ మెట్రికులేషన్ స్కూల్ ఊటీలో జరగవలసి ఉంది. ఆ కార్యక్రమం నిర్వాహకులు రాధాకృష్ణ స్వామికి స్నేహితులు. వారు రాధాకృష్ణ స్వామిని ఆ సమావేశం జరిగే హాల్లో ఉండమని, తామంతా నరసింహస్వామికి ఆహ్వానం పలకటానికి బయట ఎదురు చూస్తుంటామని చెప్పారు. రాధాకృష్ణకు ఆ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశం లేదు. ఆయన డేవిడ్ లివింగ్స్టన్ అనే సినిమా చూడటానికి వెళదామనుకున్నారు. అయితే తన స్నేహితుల కోరిక మేరకు ఆయన అక్కడే ఆగిపోయి లోపల ఉన్నారు. కొద్దిసేపటిలోనే ఆశ్చర్యకరంగా గుబురుగా గడ్డం ఉన్న సాధురూపి అయిన వ్యక్తి ఆ హాల్లోకి ఒంటరిగా వచ్చారు. ఆయనే నరసింహస్వామీజీ అయి ఉంటారని గ్రహించిన రాధాకృష్ణన్ ఆయనతో నిర్వాహకులు ప్రధాన ద్వారం వద్ద ఆయన రాకకే ఎదురు చూస్తున్నారని తెలిపారు. నరసింహస్వామి ఆ సమావేశానికి ముందుగా అనుకున్న ప్రకారం కాక ఒక క్రొత్త దారిలో వచ్చారు. దాని గురించి చెబుతూ నరసింహస్వామి ఏమీ పర్వాలేదు, నేను ఎక్కిన బస్సు ఆలస్యమయ్యింది, అందువలన ఆలస్యం కావకుండా ఉండటానికి నేను వేరే దారిలో ఇక్కడకు చేరుకున్నాను. ఇప్పటికే సాయంత్రం 6:30 అయింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయటం నాకు ఇష్టం లేదు. మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. రాధాకృష్ణన్ యాంత్రికంగా ఉన్నాము అని సమాధానం ఇచ్చారు. అయితే అసలు ఏం చెయ్యాలో కూడా ఆయనకు తెలియదు. నరసింహస్వామీజీ తన సంచి నుంచి ఒక సాయి పటాన్ని బయటకు తీసి అక్కడున్న ఒక కుర్చీలో పెట్టారు. ఆయన పూజ చేద్దామనుకుంటున్నారని రాధాకృష్ణకు అర్థమైంది. అయితే తాను సూటు ధరించి ఉండటంతో రాధాకృష్ణన్ కొంచెం సంశయిస్తూ నరసింహస్వామితో, నేను సూటు వేసుకుని ఉన్నాను, కనీసం ధోతి కట్టుకుని ఉండవలసింది అన్నారు. నరసింహస్వామి ఆయన్ను ఆ వాక్యం పూర్తి చేయనివ్వక నవ్వుతూ, అది అసలు ఏమాత్రం సందేహించ
ఊహించవలసిన విషయం కాదు. సాయి ఎన్నుడూ బాహ్య విషయాల పట్ల శ్రద్ధ వహించరు. ఆయనకు కావలసింది మనస్సు. నువ్వు పూజ చెయ్యి అన్నారు. రాధాకృష్ణ సందిగ్ధంలో పడ్డారు. ఆయన తన స్నేహితులకు చెప్పకుండా ఏమీ చేయలేరు. అలాగని మహాత్మునిలా కనిపిస్తున్న ఈ సాధువు నిరాకరించనూ లేరు. చివరకు ఆయన పూజ చేసేశారు. తర్వాత సమావేశము చివరిలో ఆయన మంగళహారతి కూడా ఇచ్చారు. రాధాకృష్ణన్ ఊటీలోనే ఫెర్న్ హిల్ లో ఉన్న తన పెద్దన్న గారైన శ్రీ విఎస్ రాజగోపాలయ్యర్ గారి ఇంటికి నరసింహస్వామిని తీసుకుని వెళ్లారు. నరసింహస్వామీజీ ఆ ఇంటిలో ఒక సాయిబాబా మూర్తిని స్థాపించి దానిని పూజించారు. తర్వాత ఊటీలో ఉన్న సాయిబాబా మందిరానికి రాజగోపాలయ్యర్ను ఇన్ఛార్జిగా నియమింపచేశారు. ఆ విధంగా ఆయన ఆల్ ఇండియా సాయి సమాజ్ సభ్యుల్లో ఒకరైనారు. నరసింహస్వామీజీ తిరుగు ప్రయాణంలో రాధాకృష్ణన్ ఆయన్ను బస్ స్టాండ్ వరకు వచ్చి దింపారు. అప్పుడే ఆయన నరసింహస్వామీజీని ఒక క్లిష్టమైన ప్రశ్న అడిగారు. స్వామీజీ, నాకు ఒక వింతైన ఆలోచన ఉంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పేరుకి ఏదో ఒక లోతైన అర్థం ఉంటుంది. నాకు రాధాకృష్ణన్ అని పేరు పెట్టబడింది కదా, కానీ నాకు ఆ పేరే ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. రాధాకృష్ణ కుటుంబ సభ్యుల వివరణ ప్రకారం ఆయన తల్లి రాధా కళ్యాణ ప్రవచనాలు విన్న తరువాత ఆయన పుట్టటంతో ఆయనకు ఆ పేరు పెట్టారు. నరసింహస్వామీజీ ఒక క్షణం ఆలోచించిన తర్వాత ఇలా అన్నారు. నువ్వు నిజంగా రాధాకృష్ణన్ అనే పేరుకి అర్థం తెలుసుకోవాలనుకుంటే నేను నీకు చెబుతాను, కానీ నువ్వు నాతో పాటు వచ్చి మద్రాసులో ఉండాలి అన్నారు. నరసింహస్వామి అప్పటికే రాధాకృష్ణ అన్నగారితో తనకు రాధాకృష్ణన్ వంటి సమర్థులైన యువకులు సాయి సందేశాన్ని వ్యాపింపజేసే ఉద్యమంలో సహాయకులుగా కావాలని చెప్పారు. రాజగోపాలయ్యర్ రాధాకృష్ణన్ ఆయనతో పాటు మద్రాసు వెళ్లటానికి అంగీకరించారు. యువభక్తుడైన రాధాకృష్ణన్ సాయిబాబాను గురించిన సాహిత్యమంతా చదవటం ప్రారంభించారు. అయితే బాబా జీవితం బోధల గురించి సరైన పుస్తకం ఒకటి కూడా ఇంగ్లీష్లో లేకపోవటం ఆయన నిరాశపరిచింది. అయితే అటువంటి ఒక సుదీర్ఘ గ్రంథం రాయటానికి కావలసిన వివరాలు, అనుభవాలను అనేక సంవత్సరాల పాటు ఓర్పుతో నరసింహస్వామి సేకరించి తన వద్ద సిద్ధంగా ఉంచుకున్నారని ఆయనకు తెలిసింది. అప్పటికే రాధాకృష్ణన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర గురించి నరసింహస్వామి ఇంగ్లీష్లో రాసిన సెల్ఫ్ రియలైజేషన్స్ అనే గ్రంథాన్ని చదివి ఉన్నారు. దాని గురించి మాట్లాడుతూ ఆయన ఈ గ్రంథ రచయిత చేసిన పరిశోధన ఎంతో లోతుగా, అద్భుతంగా ఉంది. ఇది నా మనసును ఎంతో ఆకట్టుకుని ఉంది. నేను ఆ గ్రంథం చదువుతూ నన్ను నేను మర్చిపోయాను అని చెప్పారు. అయితే సజీవులైన మహాత్ములైన రమణ మహర్షి వంటి గొప్పవారితో వ్యక్తిగతంగా ప్రత్యక్ష అనుబంధం ఉన్న నరసింహస్వామీజీ వంటి వ్యక్తి ఏనాడో మహాసమాధి నొందిన సాయిబాబా వంటి వారితో ఎలా సంబంధం ఏర్పరచుకోగలిగారు అనే అనుమానం రాధాకృష్ణన్ మదిలో మెదులుతూనే ఉండేది. సాయిబాబా, రమణ మహర్షుల బోధనా విధానాలు కూడా పరస్పరం ఎంతో వేరువేరుగా ఉండటం కూడా ఆయన అనుమానానికి మరింత ఆజ్యం పోసింది. విచిత్రంగా సరిగ్గా అదే సమయంలో నరసింహస్వామీజీ ఊటీ చేరుకున్నారు. తన అనుమానాలు నివృత్తి చేసుకోవటానికి రాధాకృష్ణన్ నరసింహస్వామీజీని కలుసుకున్నారు. నరసింహస్వామీజీ తనకు చిట్ట చివరకు పూర్తి మనశ్శాంతి లభించే సద్గురు పాదాలను చేరుకునే ప్రయత్నంలో ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, కారణాలు వివరంగా ఆయనకు తెలియజేశారు. ఏ ప్రశ్నలకు తావులేని నిశ్చల మనశ్శాంతిని అనుగ్రహించి తన మనస్సులో పరిపూర్ణ విశ్వాసం కలిగేలా చేసిన సద్గురు సాయినాథుని తాను ఏ విధంగా చేరుకున్నది తెలియజేశారు. నరసింహస్వామీజీని తన గురువుగా స్వీకరించిన అనంతరం రాధాకృష్ణన్ మొట్టమొదటిసారి మద్రాసు ఎప్పుడు వచ్చినది తెలియరాలేదు. అది బహుశా 1943 నుంచి 44 మధ్య కాలంలో అయి ఉండవచ్చు. తరువాత తాను పనిచేసిన ఆడిటర్ కంపెనీకి చెందిన ఒక గదిలో ఉండేవారు. ఆయన ఒక జంటతో కలిసి ఉన్న సమయంలో ఆయనకు ఎదురైన ఒక ఆధ్యాత్మిక అనుభవం ఆయన ఎంతగానో ప్రభావితం చేసింది. నరసింహస్వామీజీని మొట్టమొదటిసారి కలుసుకున్నప్పటి నుంచి ఆయన తన పేరుకు అర్థం తెలుసుకోవాలని ఎంతగానో ఆరాటపడసాగారు. మద్రాసు వస్తే అది తెలుసుకోగలనని గురువు చెప్పి ఉండటంతో ఆయన మరింత వేచి చూచారు. కొన్ని రోజుల తర్వాత ఆయన రాధాకృష్ణన్ యొక్క పరమార్థం తెలిసే వరకు ఆహారం ముట్టనని శపథం చేశారు. ఆయన తన ఉపవాసం మొదలుపెట్టారు. 2వ రోజు ఆయనకు తీవ్రంగా జ్వరం వచ్చి తనతో ఉన్న జంట ఎంతో కలవరపడే పరిస్థితి ఏర్పడింది. వారు భయంతో వైద్యుని తీసుకువచ్చారు. కానీ రాధాకృష్ణన్ మందులు తీసుకోవటాన్ని నిరాకరించి తన ఉపవాసాన్ని కొనసాగించారు. 3వ రోజు ఆయనకు రాధాకృష్ణుడు దర్శనమిచ్చారు. దాని గురించి ఆయన ఇలా వివరించారు. నేను పడక కుర్చీలో కూర్చొని ఆ ఇంటి మేడపై ఉన్నాను. నేను అప్పుడు పూర్తి మెలకువతోనే ఉన్నాను. నేను రాధను, అమ్మా
నాకు నువ్వు త్వరగా భగవంతుని దర్శనం చేయించవా అని ప్రార్థించాను. అకస్మాత్తుగా నాకు ఆకాశంలో ఒక బ్రహ్మాండమైన వెలుగు దర్శనం ఇచ్చింది. ఆ వెలుగు క్రమక్రమంగా 18 సంవత్సరాల యువతి అయిన రాధగా నా కళ్ళ ముందే మారిపోయింది. కొద్దిసేపటిలోనే అదే రీతిలో కృష్ణుడు కూడా కనిపించి వారిరువురు ఆలింగనం చేసుకుని నా ఎదురుగా ఉండిపోయారు. మనం ఎప్పుడూ ఫోటోలను బొమ్మలలోనూ చూచే రాధాకృష్ణుల వలె వారి ఇరువురు ఒకరినొకరు పట్టుకుని ఉన్నారు. రాధ ఒక చేత్తో నన్ను పట్టుకుని రెండవ చేత్తో కృష్ణుని పట్టుకుంది. ఆమె నన్ను కృష్ణునికి దగ్గరగా తీసుకుని వెళ్ళి ఈయనే కృష్ణుడు అని నాకు చెప్పింది. ఆ తర్వాత ఆ దృశ్యం అదృశ్యమైంది. నా జ్వరం తగ్గిపోవటం ఆరంభించింది. అది ఒక అద్భుతమైన దర్శనం. నేను నిజానికి కృష్ణుని చూపించమని రాధను ప్రార్థించడం ఎంతో ప్రయోజకరంగా పరిణమించింది. రాధాకృష్ణన్కు సాయిబాబా ఎవరో ఎరుక పరిచేందుకు మరొక అనుభవం ఎదురైంది. ఒకరోజు సాయిబాబా ఆయనకు దర్శనమిచ్చి పదవది చదువు అన్నారు. అది స్వప్నమో సత్యమో ఆయనకు అర్థం కాలేదు. ఆయన ఈ విషయం నరసింహస్వామికి చెప్పి బహుశా బాబా తనను భాగవతం యొక్క 10వ పుస్తకం చదవమన్నారేమోనని దానిని విశ్లేషించారు. అయితే ఆయన గురువు మాత్రము సాయిబాబా ఆయనను భగవద్గీతలోని 10వ అధ్యాయం చదవమన్నారని, అది విభూతి యోగమని బాబా మాటలను విశదీకరించారు. దాని ప్రకారం రాధాకృష్ణన్ భగవద్గీతలోని 10వ అధ్యాయం చదవటం ప్రారంభించారు. ఒకరోజు ఆయన ఆల్ ఇండియా సాయి సమాజ్ పరిసరాలలో బయట పడుకుని ఉండగా అకస్మాత్తుగా ఆకాశమంతా వివిధ దేవతలు దేవుళ్ల రూపాలతో నిండి ఉన్నట్లుగా రాధాకృష్ణన్కు దర్శనమైంది. వారిలో కృష్ణుడు, రాముడు మొదలైన వారంతా ఉన్నారు. రాధాకృష్ణన్ సాయిబాబాను ఉద్దేశించి, ఓ సాయిబాబా, నాకు ఇవన్నీ వద్దు. నాకు నీ అసలు తత్వం తెలుసుకోవాలని ఉంది. నీవెవరో నాకు తెలిస్తే చాలు. నాకు దానిని తెలియచేయి అని ప్రార్థించారు. అప్పుడు ఆకాశంలో ఉన్న అన్ని రూపాలు అదృశ్యమైపోయి కేవలం రామ మారుతి రూపాలు మాత్రం ఉండిపోయాయి. రాధాకృష్ణ ఆశ్చర్యచకితులై సాయి రాముడు ఒక్కటేనని నాకు అర్థమయ్యింది అనుకుని దీని గురించి నరసింహస్వామీజీకి తెలియజేశారు. ఇది విని నరసింహస్వామీజీ ఎంతగానో సంతోషించి సాయి రాముడు ఒకటేనన్నది పరమసత్యము అన్నారు. దీని గురించి ప్రస్తావిస్తూ రాధాకృష్ణన్ సాయిబాబా నేనే రాముడిని అని చెప్పలేదు. ఆయన కేవలం రాముడిని చూపించారు. దీన్ని బట్టి సాయిబాబా గొప్ప రామభక్తులని నేను భావించాను. సాయి సచ్చరిత్రలో ఆయన శ్రీరామనవమి ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా జరపటం మనం చూస్తాము. అలాగే మారుతి మందిరం కనిపించిన ప్రతిసారి కూడా ఆయన తన్మయులయ్యేవారు. ఇది ఒక నిజమైన భక్తుని లక్షణం అని వివరించారు. మద్రాసులో స్థిరపడిన తరువాత రాధాకృష్ణన్ తన కుటుంబంతో సంబంధాలను ఎప్పుడూ వదిలివేసింది ఖచ్చితంగా తెలియరాలేదు. ఆయన వెనక్కి తిరిగి వచ్చేయాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసేవారు. ఆయన సన్నిహితులు ఆయన మనసును మార్చడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేశారు. చివరకు ఈ విషయంలో నరసింహస్వామీజీని కలగజేసుకోవలసిందిగా కూడా వారు కోరారు. అయితే రాధాకృష్ణన్ మాత్రం వారి ప్రయత్నాల్లో దేనికి సహకరించలేదు. ఆయన రేస్ క్లబ్లోని స్టూవర్డ్ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి కొంతకాలం ఆడిటర్స్ ఫర్మ్లో పనిచేసి తర్వాత మైలాపురం పర్మనెంట్ ఫండ్కు డైరెక్టర్గా పనిచేశారు. బయటకు చూడటానికి ఆయన ఒక శుభ్రమైన ధోతి, తెల్లని జుబ్బా, భుజంపై వస్త్రం వేసుకుని సామాన్యులా కనిపించే అందమైన యువకుడు. ఆ రోజులలో ఆయన తన వేషధారణ, ప్రవర్తన, తీరు పట్ల చాలా శ్రద్ధ గల వానిలా కనిపించేవారు. ఆయన చాలా ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉండేవారు. అడయార్లో ఉన్న థియోసోఫికల్ సొసైటీ లైబ్రరీ ఆయనకెంతో ప్రియమైన స్థలం. అక్కడ ఆయన గంటల కొద్దీ ఆధ్యాత్మిక గ్రంథాలు, అతీత శక్తులకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ గడిపేవారు. ఆ థియోసోఫికల్ సొసైటీ తోటలో ఒక చెట్టు క్రింద ప్రశాంత ప్రదేశంలో ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. ఆ రోజుల్లో మంత్ర మహోదరి అనే సంస్కృత పుస్తకం ఎప్పుడూ రాధాకృష్ణ వద్ద ఉండేది. జపాలు, ఋషుల చేత ప్రతిపాదించబడిన మంత్రాలు, వివిధ సిద్ధులు సాధించే రీతులు గురించి ఆ పుస్తకంలో వివరంగా తెలియజేయబడింది. టి కేశవరావు, వికే పంతులు అనేవారు రాధాకృష్ణన్కు బాగా సన్నిహితులు. వీరంతా ఆల్ ఇండియా సాయి సమాజ్కు సంబంధించిన ఏ పనైనా ఒకరికొకరు సంప్రదించుకుని చేస్తూ ఉండేవారు. రాధాకృష్ణన్ సమాజ్కు సంబంధించిన అకౌంట్స్ను పర్యవేక్షిస్తూ నరసింహస్వామీజీకి వ్యక్తిగత సమాజ సేవ కార్యక్రమాలలో ఎంతగానో సహాయపడుతూ ఉండేవారు. నరసింహస్వామీజీ ఆయన గ్రంథాలయానికి ఇన్ఛార్జిగా నియమించారు. రాధాకృష్ణన్ ఎల్లప్పుడూ తన చుట్టూ పుస్తకాలతో ఎంతో ఆనందంగా, తృప్తిగా కనిపించేవారు. ఆయన ఎన్నడూ తనను తాను ఎరుకపరుచుకోవాలని ప్రయత్నించలేదు. మంచి శరీర సౌష్ఠవం కలిగి స్ఫురద్రూపిగా ఉండేవారు. ఆయన
స్వామీజీకి పరిపూర్ణంగా శరణాగతులై ఆయన చెప్పిందే వేదంగా భావించేవారు, ప్రవర్తించేవారు. రాధాకృష్ణన్ ఆల్ ఇండియా సాయి సమాజ్కు సంబంధించిన లీగల్ మరియు ఇతర వ్యవహారాలలో తన సహకారాన్ని అందించేవారు. ఆయన చాలా వరకు తన సమయమంతా సమాజ పరిసరాలలోనే సేవ చేస్తూ గడిపేవారు. ప్రతి సాయంత్రం నరసింహస్వామీజీ రాధాకృష్ణన్ను గీతలోని శ్లోకాలను చదవమని అక్కడ చేరిన భక్తులందరికీ వాటి అర్థాలను వివరంగా చెప్పేవారు. ఒకసారి అటువంటి సందర్భంలో నరసింహస్వామి సన్నిధిలో రాధాకృష్ణన్ విష్ణు సహస్రనామ స్తోత్రం జరిగారు. తర్వాతి కాలంలో అది ఆయన దైవ కార్యకలాపాలలో ఒక ముఖ్యమైన భాగం అవటం విశేషం. 1946 నాటికి ఇలా నరసింహస్వామీజీ ప్రవచనాలు చెప్పటం అరుదైపోయింది. ఆల్ ఇండియా సాయి సమాజ్ వేగంగా విస్తరింపచేసే కార్యక్రమంలో నరసింహస్వామి మునిగి ఉండటమే దీనికి కారణం. రాధాకృష్ణన్ ఎంతో శక్తివంతమైన యువకుడైన తన ప్రతిభను ఎన్నడూ ప్రదర్శించేవారు కాదు. ఆయన ఎప్పుడూ తెర వెనుకనే ఉండేవారు. చివరకు ఆయన సమాజ్ యొక్క బహిరంగ కార్యక్రమాలలో ఫోటోలకు కూడా దూరంగా ఉండేవారు. నరసింహస్వామీజీ రాధాకృష్ణను తనకు ప్రతినిధిగా షిరిడి సంస్థానానికి పంపించారు. దక్షిణ ప్రాంతం నుండి వచ్చే భక్తులకు షిరిడీలో సరైన సౌకర్యాలు కల్పించే నిమిత్తమై ఆ సమయంలో ఆయన సంస్థానం వారితో చర్చించటం జరిగింది. తర్వాత రాధాకృష్ణన్ షిరిడి సంస్థాన్ కమిటీలో ఒక సభ్యులయ్యారు. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలకు ఆయనను నరసింహ స్వామీజీ సాయి ప్రచార నిమిత్తమై పంపుతూ ఉండేవారు. దీనివలన ఆ శిష్యుడు గురువు నుంచి దీర్ఘకాలం దూరంగా ఉండవలసి వచ్చేది. ఆ దూరాన్ని శాశ్వతం చేస్తూ నరసింహస్వామి 1952లో సాయి ప్రచారం కోసం రాధాకృష్ణను బెంగళూరు పంపించి వేశారు. తన జీవితంలోని పర్యటనల ప్రస్థానం గురించి వివరిస్తూ రాధాకృష్ణన్ ఒకసారి ఇలా చెప్పారు: నేను ఊటీలో సౌకర్యవంతమైన జీవితం గడిపేవాణ్ణి. తరువాత నరసింహస్వామీజీతో నా పరిచయము నన్ను మద్రాసుకు తీసుకొచ్చింది. స్వామీజీ నాకు పడుకునేందుకు ఒక చెక్క బల్ల ఇచ్చారు. నా చేతినే దిండుగా ఉపయోగించి నేను దానిపై పడుకునేవాడిని. ఊటీలోని సౌఖ్యాలతో కూడిన జీవితానికి ఇక్కడ కఠిన జీవన విధానానికి ఏమాత్రమూ పోలిక ఉండేది కాదు. ఇది నాకు ఒక పరీక్ష. సుఖదుఖాలలో సమభావం కలిగి ఉన్నప్పుడే భగవంతుడు మనలో ప్రవేశిస్తాడు. నేను నరసింహస్వామీజీని అనుసరించిన మొదటి రోజు నుంచి సాయిబాబా ఎన్నో కష్టాలు, పరీక్షలకు గురి చేస్తారని నేను గ్రహించాను. ఆయనను బొంబాయి, షిరిడీలలో ఉంచి చివరకు బెంగళూరు చేర్చారు. అలా నా గురువుతో ప్రత్యక్ష సంబంధము పూర్తిగా దూరం చేశారు. దాని విషయమై నేను మొదట బాధపడ్డాను. కానీ తర్వాత ఆయన సంకల్పానికి మౌనంగా తలవంచటమే మన విధి అని భావించాను. ఇదంతా సాయిబాబా వ్యక్తిని భక్తునిగా మార్చడానికి చేస్తారు. మనం ఆయన పెట్టే అన్ని పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొనే వరకు మనల్ని పరీక్షిస్తూనే ఉంటారు బాబా. ఇదే భక్తి మార్గం మూల సూత్రం. ఒకసారి భగవంతుడు భక్తుని స్వీకరించాడంటే ఇక ఆ స్థితి శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇక ఎన్నడూ భగవంతుడు అతన్ని విడువడు. ఒకసారి భగవంతుడు భక్తుని స్వీకరించారు అంటే ఇక ఆ స్థితి శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇక ఎన్నడూ భగవంతుడు అతనిని విడువడు. ఓల్డ్ మైసూరు ప్రాంతంలో సాయి ప్రచార నిమిత్తం నరసింహస్వామీజీ రాధాకృష్ణను 1952లో బెంగళూరుకు పంపించి వేశారు. 1953లో తన ప్రియ భక్త శిష్యునికి సాయి పదానంద అని నామా ప్రసాదించారు. కర్ణాటక ప్రజలకు, ముఖ్యంగా బెంగళూరు వాసులకు నరసింహస్వామీజీ ప్రసాదించిన గొప్ప వరం రాధాకృష్ణన్. ఆయన సాయి స్పిరిచువల్ సెంటర్ను స్థాపించి వేలాది ప్రజలను సాయి పథం వైపు నడిపించారు. రాధాకృష్ణన్ వంటి గొప్ప సద్గురువును ప్రసాదించినందుకు మనమందరము నరసింహస్వామీజీకి కృతజ్ఞులమై ఉండాలి. సాయి ప్రచారంలో అకుంఠిత దీక్ష. ఆల్ ఇండియా సాయి సమాజ్ను స్థాపించటంతో పాటు తాను విస్తృతంగా పర్యటించిన కాలంలో నరసింహస్వామీజీ అనేక ఉపసమాజాలను ఏర్పాటు చేయించారు. అనేక సాయి మందిరాలను నిర్మింపచేశారు. ఈ కార్యక్రమంలో ఆయనకు అనేక సార్లు యాక్సిడెంట్లు జరిగాయి. ఒకసారి ఆయన మైసూరు రోడ్డు దాటుతుండగా ఒక ఎడ్లబండి వచ్చి ఆయనను గుద్దింది. ఆయన ఎడమ మోచేయి, కుడి పాదానికి దెబ్బలు తగిలాయి. ఆయనతో ఉన్న వ్యక్తి మెడ ఎముక విరిగిపోయింది. వారు కొంతకాలం ఆసుపత్రిలో వైద్యం చేయించుకొని తిరిగి మద్రాసుకు వెళ్ళిపోయారు. అలాగే మరో 7 సందర్భాలలో ఆయనకు ఫ్రాక్చర్లు అయ్యాయి. అయితే ఆయన ప్రతి యాక్సిడెంట్ను సాయి సంకల్పంగా ఆహ్వానించి ఆ రకంగా తన చెడు కర్మ నశిస్తున్నదని భావించేవారు. ఆయన కొంచెం సమయం మాత్రం విశ్రాంతి తీసుకుని కొద్దిగా తనకు
మెరుగవ్వగానే తిరిగి తన సాయి ప్రచార పర్యటనలు మొదలు పెట్టేవారు. ఇప్పటికీ నరసింహస్వామి కట్టు వేసుకుని ఉండి సాయి గురించి ఉపన్యసిస్తున్న ఫోటోలను మనం చూడవచ్చు. సాయి చిత్రపటాలను తయారు చేయించటం, షిరిడీలో మాదిరిగా ఉత్సవాలు జరిపించటం, అన్నదానం, ఆధ్యాత్మిక ప్రవచనాలు మొదలైన అనేక కార్యక్రమాల ద్వారా నరసింహస్వామి బాబా తత్వాన్ని నలుదిక్కులా సమర్థవంతంగా వ్యాపింపచేయగలిగారు. అదే సమయంలో తన రచనా వ్యాసంగాల ద్వారా కూడా సాయి సందేశాన్ని త్వరితంగా ప్రజలకు అందించగలిగారు. సాయి భక్త సమ్మేళనాలను కూడా నిర్వహించటం ప్రారంభించారు. కొందరు సాయి ప్రత్యక్ష భక్తులు కూడా ఈ మహాయజ్ఞంలో నరసింహస్వామికి తన వంతు సహాయాన్ని అందించారు. షిరిడీలోని సాయి మందిర నమూనాతో మద్రాసులో ఒక సాయి మందిరం నిర్మింపజేశారు. ఆ మందిరం కుంభాభిషేకానికి ముందు ఉదయం 7:30 గంటలకు నరసింహస్వామీజీకి సాయి ఇలా సందేశం ఇచ్చారు: నువ్వు కుంభాభిషేకం చెయ్యలేవు, అందుకని ఇప్పుడే కలశ పూజ చెయ్యి. నరసింహస్వామీజీ 7:30 గంటలకి నిచ్చెన ఎక్కి కలశ పూజ చేయటం చూచి భక్తులంతా ఎంతో ఆశ్చర్యపోయారు. నిజానికి 11 గంటలకు ఆ కార్యక్రమ ముహూర్తం నిర్దేశించబడింది. సుమారు 8:30 గంటలకు నరసింహస్వామీజీకి బాత్రూంలో కాలు జారి పడి ఆయన తొడ ఎముక విరిగింది. ఆయనను వైద్యం నిమిత్తం మద్రాసు వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. ఆయన తొడ సుమారు 8 వారాల పాటు కట్టుతోనే ఉంది. సాయి ఆయనకు ముందుగానే సూచించిన విధంగా నరసింహస్వామి కుంభాభిషేకం చేయలేకపోయారు. ఆయన తరపున రాధాకృష్ణ స్వామి కుంభాభిషేకము, దానికి సంబంధించిన ఇతర పూజలు పూర్తి చేశారు. నరసింహస్వామి తన జీవిత కాలంలో సుమారు 11,500కు పైగా గ్రామాలలో, పట్టణాలలో పర్యటించి సాయితత్వ ప్రచారం గావించారు. సాయిబాబాను గురించి 2,000కు పైగా పేజీల చరిత్రను రాశారు. శారీరక, మానసిక అనారోగ్యాలతో బాధపడే వారికి ఊరట కలిగించారు. 400 ఉపసమాజాలు స్థాపించారు. మహాసమాధి చెందే నాటికి 500 పైగా సాయి మందిరాలు దేశవ్యాప్తంగా ఏర్పాటవటం అద్భుతమైన సాఫల్యం. స్వామీజీ మహాసమాధి 1956 నాటికి నరసింహస్వామీజీ సాయి ఉద్యమాన్ని పూర్తిగా బలోపేతం చేశారు. వారికి సహకరించడానికి వేల మంది స్వచ్ఛంద సేవకులు ముందుకొచ్చారు. 1956 సెప్టెంబర్ 12వ తేదీన నరసింహస్వామీజీ 83వ పుట్టినరోజు. అప్పటికి స్వామీజీ ఆరోగ్యం అంత సంతృప్తికరంగా లేదు. శారీరకంగా ఆయన చాలా కృంగిపోయారు. అక్టోబర్ 8 నాటికి జ్వరం వలన ఆయన బాగా నీరసించిపోయి మంచానికి పరిమితమైపోయారు. అప్పుడు కూడా ఆయన మంచం మీదే నుంచే సాయి సుధా ఎడిటోరియల్ డిక్టేషన్ చేయటము, ఆఫీసు పనులు చేయడము, ధ్యానం చేస్తూనే ఉండేవారు. తర్వాత 7 రోజుల్లో ఆయనకు మలబద్ధకం ఏర్పడింది. కండరాలు చలన శక్తి కోల్పోయి కొంచెం కూడా కదలలేకపోయారు. అక్టోబర్ 18వ తేదీ రాత్రి ఆయన్ను సమాజ్ ప్రధాన హాల్లోకి తీసుకొని వచ్చారు. అతి కష్టం మీద కూడా తీసుకుని మాట్లాడుతూ ఆయన రాజస తామస గుణాలను గమనించేందుకు ఇతరులకు నీవు చేసిన మంచిని మర్చిపోవటం, అదే మనస్సులో ఇతరులు నీకు చేసిన చెడును మర్చిపోవటం సాధన చెయ్యాలి. అప్పుడే వినయం, లక్ష్యం పట్ల శ్రద్ధ, అందరి పట్ల ప్రేమ, సాధు పురుషులను పూజించటం, గురుభక్తి, జ్ఞానం వంటి ఉన్నత లక్షణాలు పొందగలుగుతారు. ఇవే కొంతకాలానికి భగవంతుణ్ణి తెలుసుకునేలా ప్రేరేపిస్తాయి అని అంతిమ సందేశం ఇచ్చారు. అక్టోబర్ 18వ తేదీ రాత్రి ఆయనను సమాజ్ ప్రధాన హాల్లోకి తీసుకువచ్చారు. అతి కష్టం మీద కూడదీసుకుని మాట్లాడుతూ ఆయన రాజస తామస గుణాలను గమనించేందుకు ఇతరులకు నీవు చేసిన మంచిని మర్చిపోవటం, అదే మనస్సుతో ఇతరులు నీకు చేసిన చెడును మర్చిపోవటం సాధన చెయ్యాలి. అప్పుడే వినయం, లక్ష్యం పట్ల శ్రద్ధ, అందరి పట్ల ప్రేమ, సాధు పురుషులను పూజించటం, గురుభక్తి, జ్ఞానం వంటి ఉన్నత లక్షణాలు పొందగలుగుతారు. ఇవే కొంతకాలానికి భగవంతుని తెలుసుకునేలా ప్రేరేపిస్తాయి అని అంతిమ సందేశం ఇచ్చారు. ఇలా మానవాళికి తన చివరి సందేశాన్ని ఇచ్చిన కొద్ది గంటల తరువాతనే ఆయన తన తుది శ్వాసను విడిచి తెల్లవారుజామున 3:45కు సాయిలో ఐక్యమై పోయారు. అది పవిత్ర ఆశ్వయుజ పౌర్ణమి రోజు. ఈ సందేశం స్వామీజీ జీవిత సారాన్ని మనకు తెలియజేస్తుంది. జై సాయి మాస్టర్. సాయి భక్త శ్రీ బివి నరసింహస్వామి వారి సమాధి మందిరం ఎక్కడ ఉంటుందనే ప్రశ్న మనలో ఏర్పడినప్పుడు చెన్నై మహాపట్నం నందు మైలాపూర్ నందు ఉన్న
బాబా మందిరంలో బాబా విగ్రహం వెనుకాల చిన్న మందిరం ఒకటి ఉంటుంది. అదే బివి నరసింహస్వామి వారి సమాధి మందిరం. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను చాలాసార్లు బాబా దయ వల్ల దర్శించడం జరిగింది. అక్కడ కూడా ఇప్పటికీ మిరాకిల్స్ జరుగుతూనే ఉంటాయి. నాకు చాలా మిరాకిల్స్ జరిగాయి. మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు, చెన్నైలో ఉన్నవారు లేదా ఆయన సమాధి మందిరాన్ని దర్శించాలనుకున్నవారు చెన్నైలో ఉన్నటువంటి మైలాపూర్ అనే ప్రాంతంలో బాబా మందిరం ఉంది. ఆ బాబా మందిరం విగ్రహం వెనుకాల ఒక మందిరం ఉంటుంది. అక్కడ సాయి భక్త శ్రీ బివి నరసింహస్వామి వారి సమాధి మందిరం ఉన్నది.